క్వెంచ్ ద స్పిరిట్. ఇక్కడ 8 అలవాట్ల గురించి పౌలు భక్తుడు రాశాడు. కానీ ఈ 8 అలవాట్లను ఎవరైతే కలిగి ఉంటారో ఆధ్యాత్మికంగా ఎదగడానికి చాలా ఉపయోగపడతాయి. ఇందులో ఈ 8 మనం ఈరోజు నేర్చుకోలేకపోవచ్చు. మనం ముందున్న సమయాన్ని బట్టి ఒక 4 పాయింట్స్ షార్ట్కట్లో చెప్పాలని ఆశపడుతున్నాను. వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే బీ జాయ్ఫుల్. బీ జాయ్ఫుల్. మనం గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22-23 వచనంలో మనం చూస్తే ఆత్మఫలం గురించి అక్కడ ఉంటుంది. ఆత్మఫలంలో ఒకటేంటి? ఆనందం, సంతోషం. ఇంగ్లీష్లో జాయ్ అని ఉంటుంది. హల్లెలూయా. మనమైతే బీ జాయ్ఫుల్ అంటే అన్ని విషయాల్లో ఆనందించలేకపోతూ ఉంటాం. ఎందుకు ఆనందించలేకపోతాము అంటే మనం పరిస్థితుల వైపు చూస్తాం కాబట్టి. పరిస్థితులను బట్టి ఆనందిస్తే ఆనందం కొంత సమయమే ఉంటుంది. ఎవరైతే పరిస్థితులను బట్టి కాక ప్రభువుని బట్టి ఆనందిస్తారో వారి ఆనందం స్థిరంగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక భక్తుడు అంటాడు, ఈ ఒక హృదయం అనే కోటపై ఆనందం అనే జెండా ఎప్పుడు ఎగురుతూ ఉండాలి అని అంటాడు. ఎందుకంటే ఈ హృదయం అనే, ఎందుకు ఆ భక్తుడు అలా అంటున్నాడంటే, ఈ హృదయం అనే కోటను పరిపాలిస్తున్నటువంటి రాజు యేసయ్య ఈ హృదయం అనే కోటలో సజీవుడుగా ఉన్నాడు. కాబట్టి నేను కష్టాన్ని బట్టి నష్టాన్ని బట్టి ఎందుకు కృంగిపోవాలి? నా రాజు సజీవుడు. నా రాజుకి అసాధ్యం అంటూ ఏదీ లేదు. నా రాజుకి సమస్తము సాధ్యం. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. కాబట్టి నేను ఎందుకు బాధపడాలి అని ఆయన ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉంటాడంట. అందుకే ఈ మాట అన్నాడు, నా హృదయం అనే కోటపై ఆనందం అనే జెండా ఎప్పుడు ఎగురుతూ ఉండాలి అని. కానీ మనమైతే పరిస్థితులు బాగున్నప్పుడు ఆనందిస్తాం, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఆనందిస్తాం, విజయం ఎల్లప్పుడూ ఆనందించండి అని. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆనందించడం సాధ్యమేనా? చెప్పండి. ఎల్లప్పుడూ ఆనందించడం సాధ్యమేనా? ఆనందం అనేది ఒక ఎంపిక, ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం తీర్మానించుకోవాలి ముందు, నేను ఏ పరిస్థితి ఎదురైనా ఆనందిస్తాను. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. మన బాడీ పార్ట్స్ అన్నింటిలో కూడా ముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే ఇది మనసు, మైండ్. హల్లెలూయా. ఎందుకంటే ఈ మైండ్ ఏమని మాట్లాడమంటే ఈ పెదవులు అవి మాట్లాడతాయి. ఈ మైండ్ ఏది తినమంటే అది తింటుంది. ఈ మైండ్ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తుంది ఈ బాడీ. హల్లెలూయా. ఇంత చిన్న మనసు ఇంత పెద్ద దేహాన్ని కంట్రోల్ చేస్తుందంట. కాబట్టి ముందుగా మనం తీర్మానించుకోవాలి, ఏది ఎదురైనా నేను ఆనందిస్తాను. ఇది అందరం ఒక్కసారి లేచి నిలబడి ఈ మాటలు చెప్దామా? అందరం ఒక్కసారి లేచి నిలబడి నా వెనక ఆమేన్ అని చెప్దాం. నేను ఎల్లప్పుడూ సంతోషిస్తాను. నేను అనుకూల పరిస్థితుల్లో సంతోషిస్తాను. నేను ప్రతికూల పరిస్థితుల్లోనూ సంతోషిస్తాను. నేను సమస్యలో సహితం సంతోషిస్తాను. నేను శ్రమలో సంతోషిస్తాను. నేను అనారోగ్యంలో సహితం సంతోషిస్తాను. నేను హింసల్లోనూ సంతోషిస్తాను. నేను బాధల్లోనూ సంతోషిస్తాను. నేను బలహీనతల్లోనూ సంతోషిస్తాను. నేను ప్రార్థనలో సంతోషిస్తాను. నేను వాక్య ధ్యానంలో సంతోషిస్తాను. నేను దేవుని స్తుతించడంలో సంతోషిస్తాను. ఎవరు ఏమన్నా నేను సంతోషిస్తాను. నా అవమానంలో కూడా సంతోషిస్తాను. యెహోవాను బట్టి నేను సంతోషిస్తాను. వాక్యమును బట్టి నేను సంతోషిస్తాను. పరిశుద్ధాత్మయందు బహుగా సంతోషిస్తాను. నా సంతోషం ఎవరు ఎప్పుడు ఏ పరిస్థితి దొంగిలించలేదు. ఆమేన్. హల్లెలూయా. వింతగా మారేను నా హృదయము, వింతగా మారేను నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం.
దయచేసి కూర్చుందామండి. ఈ మాటలని ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే మనం పలుకుతూ ఉండాలి. అవును, మనం ప్రతికూల పరిస్థితుల్లో ఆనందించలేకపోతూ ఉంటాం. ఎవరైనా కాలు తొక్కితే వెంటనే బాధపడిపోతూ ఉంటాం, కోపం వస్తుంది. కానీ ఆ సిచ్యువేషన్లో సహితం మనం అలవాటు చేసుకోవాలి. వారు కాలు తొక్కినా, చెంప మీద కొట్టినా, ఎలా చేసినా కూడా పిల్లలకి అదే నేర్పిస్తుంటాను సెల్వి సలోమ్కి. వాళ్ళు ఒకవేళ ఒకరినొకరు కొట్టుకున్నా కూడా ఎవరైతే ఫస్ట్ తగ్గించుకుంటారో, ఎవరైతే కొట్టినా కూడా ఆనందంగా సంతోషంగా ఫేస్ పై ఫీలింగ్స్ రియాక్షన్స్ మారకుండా ఉంచుకుంటారో వాళ్ళతోనే జీసస్ ఉంటాడని నేను చెప్తూ ఉంటాను, జస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం. ప్రభువును బట్టి ఆనందించండి అని. హల్లెలూయా. మనం అనుకుంటాం ఈ పరిస్థితి అయిపోతే నేను చాలా సంతోషంగా ఉంటాను, దీని నుండి బయటపడితే నేను ఆనందిస్తాను, ఈ పరిస్థితి నుండి జయం వస్తే ఆనందిస్తాను, దీని నుండి ఇంకా నేను అయిపోయిన తర్వాత నాకు ఇంకా బాధపడడానికి ఏ శ్రమలు లేవు, ఏ సమస్యలు లేవు, కాబట్టి నేను సంతోషంగా ఉంటాను అని అనుకుంటాం. కానీ తర్వాత ఉండేవి తర్వాతనే ఉంటాయి. అందుకే వాక్యం దేవుడే స్పష్టంగా సెలవిస్తున్నాడు, ఎల్లప్పుడూ బీ జాయ్ఫుల్. హల్లెలూయా. మీరు చెప్తారా? ఎల్లప్పుడూ ఆనందించండి. మీ పక్కనున్న వాళ్ళని చూసి చెప్పండి. ఈ ఆనందం అనేది మనం చేసుకునే ఎంపిక. మనం ఆనందించాలనుకుంటే ఆనందించగలుగుతాం, ఏడవాలి అనుకుంటే ఏడవగలుగుతాం, నవ్వాలి అనుకుంటే నవ్వగలుగుతాం. కాబట్టి మనం చూస్ చేసుకోవాలి. ఈ ఆనందం, ఈ సంతోషం అనేది మన జీవితంలో కష్టాలు, శ్రమలు, ఆనందం అన్నీ కూడా కలిసి ఉంటాయి. కాబట్టి అన్నీ ఉంటాయి. మనం ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే పౌలు శీలలు జైల్లో ఉన్నప్పుడు అయ్యో కంజర్ ఉంటే బాగుండే, అయ్యో గిటార్ ఉంటే బాగుండే అని అనుకున్నారా? వారు వేసుకున్న ఆ సంఖ్యలనే పరికరాలుగా ఉపయోగించారు. హల్లెలూయా. వారి యొక్క స్వరాన్నే ఒక గొప్ప సాధనంగా ఉపయోగించి వారు విడుదల పొందారు. వారు ఆ పరిస్థితి గుండా వెళ్తున్నా కూడా ఒక్క మాట కూడా దేవుని ప్రశ్నించలేదు. నిజంగా ఈ పౌలుశీలల గురించి ఈ ఒక్క కాన్సెప్ట్, ఈ ఒక్క మ్యాటర్, ఈ ఒక్క చాప్టర్ మనం డీప్గా మనం మెడిటేట్ చేస్తే ఇంకా అసలు మన జీవితమే మారుతుంది. ఇంకా అసలు ఈ ఒక్క మ్యాటర్ చాలు ఇంకా మన జీవితం మారడానికి. అంట ఎలా గంభీరంగా స్తుతిస్తున్నారని మీరు నన్ను అడగవచ్చు. పక్కనున్న వారు ఎవ్వరూ నిద్రపోలేదంట. హల్లెలూయా. హల్లెలూయా. అంత గంభీరంగా వాళ్ళు. కానీ ఎవరైతే సంతోషంగా ఉంటారో వాళ్ళ స్తుతి చాలా గంభీరంగా ఉంటుంది. ఏది సంతోషంగా ఉన్నవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఆనందించేవానికి ఆ ఆనందం స్థిరంగా ఉంటుంది. హల్లెలూయా. యేసుప్రభు వారి దగ్గరికి శిష్యులు వచ్చి, అయ్యా ఈరోజు నేను టచ్ అనగానే దయ్యాలన్నీ పడిపోయాయి, దద్దరిల్లిపోయాయి, పారిపోయాయి అని చెప్తే యేసయ్య అంటాడు, దాన్ని బట్టి ఆనందించకండి, పరలోకంలో జీవగ్రంథంలో మీ పేర్లు రాయబడ్డాయి, దాన్ని బట్టి ఆనందించండి. ఎరా బాగా చాలా కృంగిపోయి, చాలా ఏడ్చి ఏడ్చి ఏడ్చి, చాలా దీనంగా అయిపోయి ఏమైనా ఇంతైనా తగ్గించుకోగలిగారా మీ పరిస్థితిని? లేదు. కానీ ప్రభువుని బట్టి ఆనందించుట వలన మీ హృదయ వాంఛలు తీర్చబడతాయంట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 19వ
పొందుకుంటారు. హల్లెలూయా. కానీ అది పాడవలసింది చిన్నపిల్లలు కాదు, పెద్ద పిల్లలమైన మనం పాడుకోవాలి ఆ పాట. ఎందుకంటే చిన్నపిల్లలకు ఆ పాట అసలు అవసరమే లేదు. వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. కానీ మనమే అమ్మో రేపు ఏమవుతుందో, అమ్మో అయ్యో ఏంటి ఎలా అని అలా ఆలోచించే వారు తప్పకుండా పాడుకోవాలి. తప్పకుండా ఈ మాట రోజు చెప్పండి, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని. ఏది చెప్తారా? ద జాయ్ ఆఫ్ ద వలన మన హృదయ వాంఛ తీర్చబడుతుంది. అంత మాత్రమే కాదు, బాధల్లో నుండి బయటపడడానికి బలం పొందుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. మనం బాధలో ఉన్నప్పుడు దిగులుతో బాధతో ఆ చింతతోనే ఉంటే మనం బయటికి రాలేం. అసలు ఆలోచన కూడా సరిగ్గా పనిచేయదు. కానీ ఎవరైతే ఆనందంగా ఉంటారో వాళ్ళకి చురుకుగా ఆలోచనలు పనిచేస్తూ ఉంటాయి. హల్లెలూయా. మొదటి పాయింట్ ఏంటి? ఎల్లప్పుడూ ఆనందించండి. రెండో పాయింట్ చూసినట్లయితే ప్రే వితౌట్ సీజింగ్. ఎల్లప్పుడూ ప్రార్థన చేయడి. ఒక ఇద్దరు జాలర్లు బోట్లో వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళేసరికి వారు వెళ్తున్న బోట్కి తుఫాన్ ఎదురవుతుంది. అందులో ఒక వ్యక్తి క్రైస్తవుడు, మరో వ్యక్తి క్రైస్తవుడు కాదు. ఆ నాన్ క్రిస్టియన్ అంటాడు క్రిస్టియన్తోని, మీ దేవునికి ప్రార్థించయ్యా, మీ దేవునికి ప్రార్థిస్తే ఏదైనా చేస్తాడు కదా, మీ దేవునికి మొరపెట్టు, ఈ సిచ్యువేషన్ నుండి బయటికి తీసుకొస్తాడు. మనం ఎన్నో అద్భుత కార్యాలను గురించి నేను విన్నాను, మీ దేవుడు ఇలా చేస్తాడంట అలా చేస్తాడంట, సో నువ్వు ప్రార్థించు, మనం ఎలాగైనా బయటపడాలని అన్యుడు దేవుని ఎరిగిన బిడ్డకి గుర్తు చేస్తున్నాడు. ఆ వ్యక్తి ప్రార్థిస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి, అయ్యా నీ సన్నిధికి, నీవే నా దేవుడవు, నీ సన్నిధికి రాక 15 సంవత్సరాలైంది, నీ సన్నిధిలో ప్రార్థించక 15 సంవత్సరాలైంది, కానీ నీవే నా దేవుడవయ్యా, ఈ పరిస్థితి నుండి నన్ను సజీవంగా బయటికి తీసుకెళ్తే మరో 15 సంవత్సరాలు నేను డిస్టర్బ్ చేయను అంటాడు. మనం కూడా చాలాసార్లు ఇలాగే ఉంటాం కదా. సమస్య వస్తే నా దేవుడు, సమస్యలోనే నా దేవుడు, మనం చాలాసార్లు ఇలాగే ఉంటాం. నా కొటేషన్ నోట్స్లో నేను ఒక మాట రాసుకున్నాను. మనం కష్టం వస్తే దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉంటాం. కానీ అదే సమస్యలో నుండి దేవుడు విడిపిస్తే ఆ సంతోషాన్ని మాత్రం ఊరంతా పంచుకుంటాం. అందుకే నా కొటేషన్లో నేను నాది దేవుడు ఒక మాట సెలవిచ్చినప్పుడు నేను రాసుకున్నాను, నీ కన్నీటినే నాకు ఇస్తావా, నీ సంతోషాన్ని నాకు ఇవ్వవా అని అన్నాడు ఒకరోజు. అవును కదా. నాకు ఏదైనా బాధ వేస్తే మనం మొదటగా దేవుని సన్నిధికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాం, ఎందుకంటే ఆయన విడిపించగలిగిన సమర్థుడని. కానీ ఏదైనా పరిస్థితుల్లో విజయం వస్తే మాత్రం అమ్మతో, నాన్నతో, భర్తతో, అందరితో, ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం, ఇంటి పక్కన వాళ్ళతో. లాస్ట్కి దేవుని దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ జీసస్, నాకు ఈ కార్యం జరిగించావంటాం. అందరం అలాగే ఉంటాం కదా. అందుకే మనం కష్టాల్లోనే కాదు, ఎవరైతే ఎడతెగక ప్రార్థించడం అది సాధ్యమేనా? ఎల్లప్పుడూ ప్రార్థించడం సాధ్యమేనా? సాధ్యం అనేవారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అయితే మరి ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నారా? మనం ప్రార్థన అనగానే మోకరించడం, తలుపు వేయబడిన ఒక రూము, నిటారుగా మోకరించడం అలా చూస్తూ ఉంటాం. అది మంచిదే. నిటారుగా మోకరించి రెండు చేతులు పైకెత్తి ఏకాంతంగా ప్రార్థించడం వలన కాన్సన్ట్రేషన్ అనేది దేవునిపైనే ఉంటుంది. వేరే ఆలోచనలు ఏమి రావు, వేరే డిస్టర్బెన్స్ ఉండదు. అలా చేసిన ప్రార్థనకి త్వరగా జవాబు వస్తుంది, అది మంచి లక్షణం. కానీ ఎప్పుడు మనం అలాగే ఉండి ఏకాంతంగా ఉండి ఒకే రూమ్లో ఉండి మోకరించి ప్రార్థన చేయలేం కదా. అది ఎల్లప్పుడూ ప్రార్థన చేయడని వాక్యం సెలవిస్తుంది. ఎలా చేయగలుగుతాం? నడుస్తూ ప్రార్థించవచ్చు, కూర్చొని ప్రార్థించవచ్చు, వంట చేస్తూ ప్రార్థించవచ్చు, బట్టలు ఉతుకుతూ ప్రార్థించవచ్చు. హల్లెలూయా. ప్రయాణం చేస్తూ ప్రార్థించవచ్చు, ట్రైన్లో ఉన్నా, బస్సులో ఉన్నా, ఫ్లైట్లో ఉన్నా, సైకిల్ మీద ఉన్నా, ఎక్కడున్నా కూడా ప్రార్థించవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. అది ఎల్లప్పుడూ ప్రార్థించడం అంటే. ఒకసారి వస్తారా బ్రదర్? ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఎలా ఉన్నారు? అంత క్షేమమేనా? అంతే, కూర్చోండి బ్రదర్. ఇప్పుడు ఈ వ్యక్తి నాకు తెలీదు, ఆ వ్యక్తితో నేను ఎంతసేపు మాట్లాడాను? ఆ వ్యక్తితో నేను ఎన్ని నిమిషాలు మాట్లాడాను? ఎన్ని వర్డ్స్ మాట్లాడాను? ఎందుకంటే ఆ వ్యక్తి నాకు తెలియదు కాబట్టి 3 సెకండ్లో 3 ముక్కలు మాట్లాడాను. అదే ఒకవేళ నాకు తెలిసిన బెస్ట్ ఫ్రెండ్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే నేను 3 ముక్కల్లో మాట్లాడి వదిలేస్తానా? లేదు. అందుకే ఎవరైతే ఎల్లప్పుడూ ప్రార్థిస్తారో, ఒక వ్యక్తి అంటాడు, ఒక పర్సన్ అంటాడు, హోలీ పీపుల్ టాక్ టు గాడ్ అబౌట్ ఎవ్రీథింగ్ బికాస్ గాడ్ ఈజ్ దేర్ బెస్ట్ ఫ్రెండ్. హల్లెలూయా. ఎప్పుడైతే మనం మన దేవుడు మన బెస్ట్ ఫ్రెండ్గా అనుకుంటామో ప్రతిదీ, చిన్నదేంటి పెద్దదేంటి, ఏదైనా మనం షేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఆ పర్సన్ నాకు తెలియదు కాబట్టి ఆ పర్సన్తో ముక్కు మొహం తెలియని వ్యక్తి వచ్చి మన దగ్గర నిలబడితే అన్నీ షేర్ చేసుకుంటామా?
మన పర్సనల్ విషయాలన్నీ షేర్ చేసుకుంటామా? లేదు. కానీ ఎవరైతే మన బెస్ట్ ఫ్రెండ్గా ఉంటారో వాళ్ళకి అన్నీ షేర్ చేసుకుంటాం. అందుకే పేరెంట్స్ అడుగుతారు కదా, మా వాడేమైనా నీతో షేర్ చేసుకున్నాడా, ఏమైనా చెప్పాడా అని అంటూ ఉంటారు కదా పిల్లలు. పేరెంట్స్ అడుగుతూ ఉంటారు కదా. ఎందుకంటే పేరెంట్స్తో షేర్ చేసుకోలేనివి కూడా బెస్ట్ ఫ్రెండ్తో షేర్ చేసుకుంటూ ఉంటాం. మనం దేవునితో అప్పుడప్పుడు వెళ్ళి మాట్లాడుతుంటే సరిగ్గా మాట్లాడలేం. ఎప్పుడూ మాట్లాడుతున్నట్లయితే ప్రతిదీ మాట్లాడతాం. ఇప్పుడు ఆ వ్యక్తి నాకు తెలియదు కాబట్టి నేను 3 ముక్కల కంటే ఇంకా మాట్లాడడానికి నా దగ్గర ఏమీ లేవు. నేనేమీ అడగలేను. ఎందుకంటే ఆయన గురించి నాకు తెలీదు, నా గురించి ఆయనకు తెలీదు. హల్లెలూయా. కానీ మనం ఎప్పుడైతే డీప్ రిలేషన్షిప్ దేవునితో కలిగి ఉంటామో, ఎల్లప్పుడూ ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయనేంటో మనకు తెలుస్తుంది, మనమేంటో ఆయనకు అర్థమవుతుంది. అప్పుడే మనం ఆయన నుండి సజెషన్స్ పొందుకుంటాం. ఆయన నుండి ఏ మార్గాల్లో వెళ్ళాలో మనం డైరెక్షన్స్ పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హోలీ హ్యాబిట్స్ అన్నీ కూడా ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, బీ ప్రేయర్ఫుల్. ఎల్లప్పుడూ మనం ప్రార్థించినట్లయితే ఎల్లప్పుడూ దేవుని శక్తిని పొందుకోగలుగుతాం, ఎల్లప్పుడూ దేవుని కార్యాలను పొందుకోగలుగుతాం. తద్వారా మనం ఏం చేస్తాం? ఎల్లప్పుడూ ఆనందించగలుగుతాం. హల్లెలూయా. ఈ రోజుల్లో మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయలేకపోతున్నాం కాబట్టే ఎల్లప్పుడూ ఆనందించలేకపోతున్నాం. ఇందాక దైవజనులు చెప్పారు కదా, బీపీ ఎందుకు పెరుగుతుంది? విశ్వాసం తగ్గితే బీపీ పైకి వస్తుంది. హల్లెలూయా. మన జీవితంలో కూడా అంతే. ఒక జార్జ్ ముల్లర్ అనే వ్యక్తి చాలా వ్యభిచారిగా, చాలా పాపిష్టిగా బ్రతికిన వ్యక్తి. కానీ కొంతకాలం తర్వాత దేవుణ్ణి ఎరిగాడు. దేవుణ్ణి తెలుసుకున్నాక అతని జీవితం చాలా చాలా అంటే చాలా ఉన్నతంగా మార్చబడింది. అతడే ఒక అనాథగా ఉండేవాడు. అతడు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత 300 మంది అనాథ పిల్లలని తీసుకొచ్చి ఒక అనాథాశ్రమంలో పెట్టి నడిపిస్తూ ఉండేవాడు. చూస్తున్న వారందరూ ఆశ్చర్యపోయి, అసలు నీవే అనాథవు, నీకే ఎక్కడి నుండి వస్తుందని మేము అనుకుంటూ ఉంటే ఇంతమంది పిల్లల్ని ఎలా పోషిస్తున్నావు అని అంటే అతను చెప్పిన సమాధానం ఒకటే, ప్రార్థన అంటాడు. హల్లెలూయా. ఈరోజు మనం చెప్పగలుగుతామా ప్రార్థన అని? అతడు నా సొంత శక్తి, నా బలము, నా జ్ఞానము, నేను సంపాదించే డబ్బు, నా పేరు ప్రఖ్యాతలు, నా పలుకుబడి అని ఏం చెప్పట్లేడు. నా బలాన్ని బట్టి ఇది నడిపించబడుతుంది అని ఏం చెప్పట్లేడు. ప్రార్థన వలన. అవును, నేను ప్రార్థిస్తే దేవుడు టిఫిన్ పంపిస్తున్నాడు, నేను ప్రార్థిస్తే ఈ పిల్లలకు కావాల్సిన లంచ్ పంపిస్తున్నాడు, నేను ప్రార్థిస్తే ఈ పిల్లలకు కావాల్సిన డిన్నర్ పంపిస్తున్నాడు అని చెప్తున్నాడు. ఒకరోజు తన సర్వెంట్స్ వచ్చి, అయ్యా మరో అర్ధగంటలో పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, 300 మంది పిల్లలకు కూడా మన దగ్గర పెట్టడానికి ఏ టిఫిన్ లేదు అని చెప్పి అడుగుతున్నాడు. అప్పుడు ఈ జార్జ్ ముల్లర్ అనే వ్యక్తి సంతోషంగా లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థిస్తున్నాడు. మనం ఏం చేస్తాం? అమ్మో, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడ అప్పు చేయాలి, ఎవరిని అడిగితే ఎవరిస్తారు, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఎవరైతే నేను అడగగానే ఇస్తారో అని మనం వాళ్ళని వెతుకుతూ ఉంటాం. ఆ ఆలోచనలని మన మైండ్లో వస్తుంటాయి. కానీ జార్జ్ ముల్లర్ని మనం చూసి నేర్చుకోవాలి. ప్రార్థిస్తున్నాడంట. ఎలా? సంతోషంగా. ఎందుకో తెలుసా? ఆయన అంత సంతోషంగా ప్రార్థించడానికి కారణం ఏంటంటే, దేవా నీవు మరో కార్యాన్ని నా జీవితంలో జరిగించబోతున్నావు, నువ్వు ఎలాంటి ఆశ్చర్యకార్యం చేయబోతున్నావో చూడడానికి నేను చాలా ఆసక్తిగా ఉన్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు మరో ఆశ్చర్యకార్యం జరిగించబోతున్నావు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థిస్తుంటాడు. కానీ ఆ ప్రార్థన ఆమె అనకముందే ఒక వ్యక్తి డోర్ నాక్ చేస్తున్నాడు. డోర్ నాక్ చేసి, అయ్యా జార్జ్ ముల్లర్ గారు, రాత్రి దేవుడు నన్ను ఎందుకో ప్రేరేపించాడు, రాత్రి నుండి ఇప్పటి వరకు ఈ ఫ్రెష్ బ్రెడ్ మీ అనాథాశ్రమంలో ఉన్న పిల్లల కొరకు తయారు చేయబడింది, ఇంత సమయం పట్టింది దీన్ని తయారు చేసి తీసుకురావడానికి అని చెప్పి ఫ్రెష్ బ్రెడ్, హల్లెలూయా, పిల్లల కోసం తీసుకొచ్చాడు. అలా మాట్లాడుతూ ఉంటుండగానే మరో వ్యక్తి పరుగున పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా అయ్యా అని మాట్లాడుతున్నాడు. జార్జ్ ముల్లర్ గారు, మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషం, మీతో మాట్లాడడం చాలా సంతోషం. అయితే ఏంటంటే విషయం, నేను ఈ రోడ్డు మీద నుండి వెళ్తూ ఉంటుండగా మీ అనాథాశ్రమం ముందుకు రాగానే నా టైర్లు పంచర్ అయిపోయాయి. ఈ టైర్లు పంచర్ చేసుకొని నేను ఊరిలోకి వెళ్ళి పాలు అమ్ముకునేసరికి వేడికి పాలన్నీ పాడైపోతాయి. కాబట్టి మీ అనాథాశ్రమానికి ఫ్రెష్ మిల్క్ ఇవ్వాలని అనుకుంటున్నాను. హల్లెలూయా. అలా ప్రార్థించగానే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. కానీ ఈ రోజుల్లో మనమైతే మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాం. రాజకీయవేత్తలను, డబ్బున్న వారిని, పేరున్న వారిని, ప్రఖ్యాతులు ఉన్న వారిని ఆశ్రయిస్తూ ఉంటాం. అందుకే మనం ఏం పొందుకోలేకపోతున్నాం. దానికి తోడు మన ఆనందాన్ని కూడా పోగొట్టుకుంటున్నాం. అపవాది ఎప్పుడు కూడా మన ఆనందాన్ని దొంగిలించాలని చూస్తూ ఉంటాడు. మనిషి ఎప్పుడు సంతోషంగా ఉండాలని చూస్తూ ఉంటాడు. అవును కదా? మనం రకరకాలైన వస్త్రాలను వేసుకుంటూ ఉంటాం. ఎందుకు? మనం సంతోషంగా ఉండాలని. రకరకాలైన ఫుడ్స్ తీసుకుంటూ ఉంటాం. ఎందుకు? మనం ఆనందించడానికి. విదేశాలకు వెళ్తూ ఉంటాం. ఎందుకు? మనం ఆనందించడానికి. కానీ అపవాది ఎప్పుడు మన ఆనందం వెంట పడుతూ ఉంటాడు. ఎవరైతే ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు.
ఈ రోజు నుండి నేను ప్రార్థిస్తాను ఎడతెగక అనేవారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే బీ థ్యాంక్ఫుల్, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ ప్రేయర్లో ఒక చిన్న పాయింట్ యాడ్ చేయాలని నేను ఆశపడుతున్నాను. ఒక స్త్రీ పేపర్ మీద రాసి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంది. రాత్రంతా మనకులాగే ఆల్ నైట్ చేస్తూ ఉంది. అయ్యా, నా బిడ్డలు గత 2 రోజులుగా ఆకలితో పడుకొని ఉన్నారు, కనీసం రేపటికైనా కొంచెం ఏదైనా కావాలయ్యా అని చెప్పి నా బిడ్డల కొరకు 2 రొట్టెలు అని స్పష్టంగా రాసి 2 రొట్టెలు రేపు ఉదయానికి నాకు కావాలి అని రాసి పేపర్ మీద రాసి రాత్రంతా ప్రార్థిస్తుంది, స్తుతిస్తూ ఉంది. రాత్రంతా ప్రార్థించిన ఏ ఫలితం రాలేదు. కానీ ఉదయాన్నే దేవుని స్వరం అమ్మ విన్నది. ఉదయాన్నే విని ఆ బేకరీకి వెళ్ళు, ఫలానా బేకరీ ఉంటుంది పక్కన, అక్కడికి వెళ్ళు అని చెప్పగానే ఆమె ఉదయాన్నే లేచి ఆ బేకరీకి వెళ్తుంది. ఆ స్లిప్ ఏదైతే పేపర్లో రాసిందో ఆ పేపర్ తీసుకొని వెళ్తుంది. అయ్యా, దేవుడు నన్ను ఇక్కడికి వెళ్ళమని చెప్పాడు, ఇదిగో ఈ పేపర్లో నేను రాసి ఇలా రాత్రంతా ప్రార్థిస్తే దేవుడు నాతో మాట్లాడాడు ఇదిగో అని చెప్తే, అతడు అన్యుడు, దేవుని తెలియని వ్యక్తి కాబట్టి ఈ పేపర్ను చూసి నవ్వుతూ, ఓ ఈ పేపర్కి ఎంత తూగుతుందో నేను త్రాసులో తూచి ఈ పేపర్కి ఎంత తూగుతుందో నేను అంతే ఇస్తాను అని చెప్పి త్రాసులో వేస్తాడు. ఇటు త్రాసులో ఆమె రాసిన పేపర్ వేస్తాడు, ఇటు అతను బ్రెడ్స్ వేయాలని ఆశ కలిగి ఉన్నాడు. నిజానికి ఈ పేపర్కి ఎంత వస్తుందండి? కనీసం ఇంత ముక్క కూడా రాదు. కానీ ఆమె ప్రార్థన బలమైనది కాబట్టి ఈ పేపర్లో రాసి ఒకవైపు త్రాసులో వేస్తే ఆ షాప్లో ఉన్న బ్రెడ్స్ అన్నీ వేసినా కూడా హల్లెలూయా అర్థమైంది అనుకుంటాం మీ అందరికీ. అప్పుడు అవన్నీ తీసి అన్నీ ప్యాక్ చేసి ఇస్తుంటే నాకొద్దు, నేను ప్రార్థించింది 2 బ్రెడ్ల కొరకే. ఆమె అన్న మాట నాకు చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. మనమైతే అన్నీ తీసేసుకుంటాం నిజంగా. నేను ప్రార్థించింది నా అనుదిన ఆహారం నాకు దయచేయి, నా బిడ్డల కొరకు 2 రొట్టెలు ఇస్తే చాలన్నాను, నాకు ఇవన్నీ వద్దని చెప్పి ఆ 2 తీసుకొని వెళ్ళిపోయింది. హల్లెలూయా. చాలామంది అడుగుతుంటారు పేపర్ మీద రాసి ప్రార్థిస్తే జరుగుతుందా అని. అవును, జరుగుతుంది. ఇదిగో ఈమె చిన్న ఎగ్జాంపుల్. ఆమె గురించి యూట్యూబ్లో కూడా ఉంటుంది. హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే బీ థ్యాంక్ఫుల్, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. మనమైతే ఏదైనా మంచి జరిగినప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటాం. మనం ఏ పరిస్థితి గుండి వెళ్ళినా కూడా దేవుని ఎప్పుడైతే స్తుతిస్తామో స్తుతి వీరులుగా మార్చబడతాం. ఒక చిన్నోడు అమెరికాలో ఒకరోజు ఏం జరిగిందంటే, వాళ్ళ ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ పెట్టుకున్నారు. డైనింగ్ టేబుల్ మీద టిఫిన్స్ అన్నీ రెడీ చేసి అందరు చుట్టూ కూర్చున్నారు. అందులో ఒక చిన్న బాబుని రేపు ప్రేయర్ చేయరా అంటే ఆ బుడ్డోడు ఏం చేశాడంటే, ఇలా ఆ డిష్ మీద ఉన్న ఆ మూత తీసి ఓపెన్ చేసి చిచ్చి అని అన్నాడు. అందులో ఆ బుడ్డోడు చికెన్ నాన్గెట్సో లేకపోతే చికెన్ లాలీపాప్సో ఉంటాయని అనుకున్నాడు. కానీ ప్రేయర్ చేయరా అంటే ఇది ఓపెన్ చేసి చూసి చిచ్చి అని ప్రేయర్ స్టార్ట్ చేశాడు. యేసయ్యా నీ కృతజ్ఞతలు, ఈరోజు నాకు నచ్చని టిఫిన్ నాకు చికెన్ లాలీపాప్స్ ఉంటాయి అనుకున్నాను, కానీ అమ్మ ఈరోజు అన్ని బాయిల్డ్ వెజిటేబుల్స్ పెట్టింది అని చెప్పి దాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాడు. నాకు ఈరోజు నచ్చని ఆహారమే, కానీ నాకు ఈ ఆహారం ఇచ్చింది కూడా నీవే కాబట్టి నీ కృతజ్ఞతలు అని చెప్తున్నాడు. కనీసం ఆ బుడ్డోడు నచ్చని దాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. మనం పేరెంట్స్గా పిల్లలైతే ఎప్పుడు నాన్ వెజ్ కావాలి, 3 పూటలు కూడా చికెన్ కావాలనుకుంటుంటారు. కానీ మనం ఏం చేస్తాం, వాళ్ళకి ఏదైతే ప్రోటీన్ ఫుడ్డో, ఏదైతే మంచి హెల్దీ ఫుడ్డో అది ఇవ్వాలని అనుకుంటాం. కొన్నిసార్లు కాకరకాయను కూడా మనం సిద్ధపరుస్తూ ఉంటాం. ఎందుకు? వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళకి కాకరకాయ కూడా ఇవ్వడం మంచిదని. దేవుడు కూడా అంతే. కాకరకాయ లాంటి పరిస్థితులను దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. ఆ కాకరకాయ లాంటి పరిస్థితులను బట్టి కూడా మనం దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మనం చాలాసార్లు ఆ గులాబీని బట్టి స్తుతిస్తాము, కానీ 1000 సార్లు గులాబీని బట్టి స్తుతిస్తాము, కానీ 1000 సార్లు గులాబీ లాంటి మంచి గొప్ప గొప్ప దేవుడిచ్చిన సాక్ష్యాలను బట్టి, మేలను బట్టి స్తుతిస్తాము, కానీ దానికి ఉన్న ముళ్ళులను బట్టి ఎప్పుడైనా స్తుతించారా? అందుకే ఒక భక్తుడు ఇలా పాడతాడు, నా ప్రతి ఓటమిని బట్టి నీకు వందనాలయ్యా, నా ప్రతి అపజయాన్ని బట్టి నీకు వందనాలయ్యా, నా ప్రతి కన్నీటిని బట్టి నీకు ఎప్పుడైనా మీరు చెప్పారా? దేవుడు ఏదైనా గొప్ప కార్యం జరిగిస్తే, వివాహం చేస్తే, గర్భఫలం ఇస్తే, ఉద్యోగం ఇస్తే, దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించడం అది చాలా సులభం. కానీ ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదిగే వ్యక్తులు ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? ఇలాంటి సిచ్యువేషన్లోనే.
ఎవరైతే శోధనల గుండా వెళ్తారో ఆ సమయంలో ఎవరైతే స్తుతిస్తారో దేవునికి సమీపం అవ్వగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా కాకరకాయ లాంటి పరిస్థితులను బట్టి దేవుని స్తుతించారా? అయితే ఇప్పటి నుండి నేర్చుకోండి. ఒక వ్యక్తికి ఒక ఒక కూతురు పుట్టింది. తను ఎదుగుతుండే కొలది తనకు పిచ్చి ముదిరిపోయింది. ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా ఏం జరగలేదు. కానీ ఈ మాట విన్నాడు. ఈ మాట విని యేసయ్యా నేను ప్రతిదాన్ని బట్టి ఎందుకు స్తుతించకూడదని డిసైడ్ చేసుకొని తన కూతురు పిచ్చిని బట్టి కూడా దేవుని స్తుతించాడు. అప్పుడు ఆ పాప 17 సంవత్సరాలుగా నయము కాని ఆ పిచ్చి రోగము ఆయన స్తుతించిన 1 వీక్లోనే నయమైపోయింది. హల్లెలూయా. ఎల్లప్పుడూ స్తుతించడంలో అంత గొప్ప శక్తి ఉంది. హల్లెలూయా. ఒక స్కాటిష్ ప్రీచర్ అంటాడు, తన సంఘంలో మంచి వెదర్ ఇచ్చావయ్యా ఈరోజు నీ కృతజ్ఞతలు, ఈరోజు కూల్ వెదర్ ఇచ్చావు నీ కృతజ్ఞతలు అని చెప్పాడు. నెక్స్ట్ వీక్ మరలా సండే దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు చాలా అడ్డదిడ్డంగా దారులన్నీ అయిపోయాయి స్నో పడడం వల్ల నెక్స్ట్ వీక్ అంతా కూడా. అప్పుడు ప్రజలందరూ, సంఘ సభ్యులందరూ అనుకున్నారు లాస్ట్ వీక్ అయితే చాలా కూల్ వెదర్ ఇచ్చాడు కాబట్టి దేవుడు, పాస్టర్ గారు థ్యాంక్ యూ జీసస్ ఫర్ కూల్ వెదర్ అన్నాడు, ఈసారి అడ్డదిడ్డంగా ఉంది కదా, రావడానికే చాలా కష్టాలు పడిపోయాం, ఈరోజు ఏమని స్తుతిస్తాడో చూద్దామని ప్రజలందరూ చాలా ఆసక్తిగా వింటున్నారు. స్కాటిష్ ప్రీచర్ గారు వచ్చారు, అక్కడ నిలబడ్డారు. థ్యాంక్ యూ జీసస్, ఇలాంటి వెదర్ ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వనందుకు నీ కృతజ్ఞతలు అన్నాడు. హల్లెలూయా. ఎలా అది సాధ్యమైంది? ఆయనకు అలవాటుగా మారింది. హల్లెలూయా. ఇవన్నీ కూడా అలవాట్లు. పౌలు భక్తుడు తెస్సలోనిలకు రాస్తూ చెప్తున్నాడు, ఇవన్నీ అలవాట్లయ్యా. ఈ 8 అలవాట్లు మీరు కలిగి ఉన్నట్లయితే మీరు చక్కగా ఉండగలుగుతారని చెప్తున్నాడు. లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనం తర్వాత మీరు చూడొచ్చు. అక్కడ 10 మంది కుష్ఠరోగుల గురించి ఉంటుంది. 10 మంది కుష్ఠరోగులు కూడా దేవుని సన్నిధికి వచ్చారు. ఆ రోజుల్లో కుష్ఠరోగము అంటే చాలా కఠినంగా ఉంటుంది. ఊరికి బయట పెడతారు, వాళ్ళ తిండి బట్ట అంతా, వాళ్ళ ఫుడ్ బెడ్ అంతా కూడా, వాటర్ అన్నీ బయటే ఉంటాయి, అంతా కూడా చాలా. కానీ ఎంతో కొంత ధైర్యం చేసి యేసయ్య అక్కడికి వచ్చాడని తెలిసి వాళ్ళు లోపలికి వచ్చారు. యేసయ్య ఉన్న దగ్గరకు వచ్చి యేసయ్య మా పరిస్థితి ఇది అని చెప్తే యేసయ్య అంతా విన్నాడు, వెళ్ళిపోమన్నాడు. మనకి ఎలా ఉంటుంది? ప్రార్థన అంతా విని జవాబు ఇవ్వకపోతే ఎలా ఉంటుందో వాళ్ళకి అలాగుంది. ఏంటి, మేము అంత దూరం నుండి కష్టపడి వస్తే యేసయ్య కనీసం స్వస్థపరచలేదు, ముట్టలేదు, ఉమ్ము వేయలేదు, మట్టి పూయలేదు, అసలు ప్రార్థించలేదు, స్వస్థతనివ్వలేదని వాళ్ళు ఏమి సనగకుండా సైలెంట్గా వెళ్ళారంట. హల్లెలూయా. కొన్నిసార్లు మనం సైలెంట్గా ఉండడం చాలా మంచిది. కొన్నిసార్లు మనం ప్రతిదాన్ని బట్టి సనుగుతూ ఉండడం వల్ల గ్రంబ్లింగ్, క్యాన్సిలింగ్ ద ఆర్డర్స్. ఎప్పుడైతే మనం దేవునికి స్తుతిస్తామో, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో, ఆ ప్రార్థనకి జవాబు మనం సనగడం వల్ల క్యాన్సిల్ అయిపోతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చివరిగా ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది కాబట్టి. మొదటి పాయింట్ మీరు చెప్తారా? ఎల్లప్పుడూ ఆనందించండి. 2, ఎల్లప్పుడూ ప్రార్థించడి. 3, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. ఈ ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడు స్తుతి గురించి మీ అందరికీ తెలిసిందే. 4వదిగా చూసినట్లయితే ఆత్మను ఆర్పకుడి, డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్. ఎల్లప్పుడూ ఆత్మలో మండుతూ ఉండాలంట. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆత్మలో ఎలా మండుతూ ఉండగలుగుతాం? ఆయన వాక్యం సెలవిస్తుంది, చల్లగానైనా నులివెచ్చగానైనా ఉండకు. ఎలా ఉండాలంట? వెచ్చగా ఉండాలంట. ఎలా ఉండగలుగుతాం ఎల్లప్పుడూ మండుతూ అంటే? మనం ముందు చెప్పుకున్నాం కదా, ముందు 3 పాయింట్లు. ఎల్లప్పుడూ ప్రార్థించడం, ఎడతెగక దేవుని స్తుతించడం, ఎడతెగక దేవునిలో ఆనందించడం. ఈ 3 ఈ మండుతూ ఉండడానికి పుల్లల్లాగా పనిచేస్తాయి. హల్లెలూయా. మనం ఎల్లప్పుడూ ఆధ్యాత్మికంగా మండుతూ ఉండాలి అంటే ఎల్లప్పుడూ ఆనందించే ఆ పుల్లలు వేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థించే ఈ పుల్లలు వేసినట్లయితే ఎప్పుడు మనం మండుతూ ఉంటాం. ఈ 4 పాయింట్లు మీ అందరికీ అర్థమయ్యాయని నా అనుకుంటున్నాను. హల్లెలూయా. ఏది మీరు చెప్తారా? మొదటి పాయింట్, ఆత్మను ఆర్పకుడి. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తుంటాడు, ప్రార్థించు. కొన్నిసార్లు అర్ధరాత్రి ఎప్పుడైనా మెలకు వచ్చిందా? అర్ధరాత్రి సడన్గా ఎప్పుడైనా మెలకు వచ్చిందంటే ఎవరి కొరకు ప్రార్థించమని దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. అది మాత్రం అస్సలు డెస్పైజ్ అది మాత్రం నిర్లక్ష్య పెట్టకండి. ఎందుకంటే ఎవరో ఆపదలో ఉన్నారేమో, ఎవరికి తెలుసు. చాలాసార్లు దేవుడు మనల్ని అర్ధరాత్రి వేళ లేపాడు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా లేపితే వాటర్ తాగేసి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి పడుకోకండి, ఆ సమయంలో ప్రార్థించండి.
అర్ధరాత్రి వేళ చేసే ప్రార్థనలైన, స్తుతులైన, ఆరాధనైన చాలా శక్తివంతమైనది. అర్ధరాత్రి ఒక 1 అవర్ చేస్తే డే టైంలో 5 గంటలు చేసిన దాంతో సమానం. హల్లెలూయా! అందుకే పౌలు శీలలు అర్ధరాత్రి వేళ చేసిన స్తుతికి, ఆరాధనకి, ప్రార్థనలకి వారు ఊహించని కార్యాన్ని పొందుకున్నారు. అర్ధరాత్రి వేళ సంఘమంతా కలిసి ఐక్యతతో ప్రార్థిస్తే పేతురు విడిపించబడ్డాడు. అసలు పేతురు ఆ చెరసాల్లో నుండి విడిపించబడ్డం అసలు అసాధ్యం. కానీ వాళ్ళు ఏం చేశారు? రాత్రంతా ప్రార్థించారు. రాత్రి చేసే ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. ఈ సమయంలో ఈ 4 పాయింట్లు అలవాట్లంట. ఇవన్నీ కూడా ప్రెజెంట్ టెన్స్లో ఉంటాయి. పాస్ట్ టెన్స్లోనో, ఫ్యూచర్ టెన్స్లోనో కాదు, ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయి. నేను ఒకప్పుడు చేశాను, లేకపోతే తర్వాత చేస్తాను అనడానికి వీల్లేదు ఇక్కడ. ఇవన్నీ కూడా ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయి. అంటే తప్పకుండా మనం రోజు చేయవలసిన హ్యాబిట్స్ ఇవి. ఒకవేళ మీరు ఇవి హ్యాబిట్స్గా చేసుకోవడం ఫస్ట్లో కష్టం అవ్వచ్చు. ఏదైనా ఒక పనిని 3 డేస్ చేసినట్లయితే మనసు కొంచెం అలవాటు పడుతుంది. ఓహో, ఈ బాడీ ఇలా అలవర్చుకుంటుందన్నమాట, అయితే నేను కూడా మార్చుకుంటానని మెటనాయ్ అంటే మనసు మారడం, ఇది మెటనాయ్ అవుతుంది. ఒకే పనిని 7 రోజులు కంటిన్యూస్గా చేసినట్లయితే కొంచెం బాడీ రియాక్షన్స్ అనేది మారుతుంది. అప్పుడు దానికి అలవాటు పడిపోతుంది. 21 రోజులు ఒకే పనిని చేసినట్లయితే అదే టైంకి అదే పనిని చేస్తే మన అలవాటుగా మారిపోతుంది. హల్లెలూయా! ఇవన్నీ హ్యాబిట్గా మారాలి అంటే కనీసం 21 డేస్ అయినా ప్రాక్టీస్ చేయండి. కనీసం ఫస్ట్ 3 డేస్తో అలవాటు చేసుకోండి. ఒక చిన్న బిడ్డ లేచాడు, అడుగులు వేయాలని ఆశతో లేచాడు. ఒక అడుగు వేయగానే పడిపోయాడు. మరలా లేస్తాడా లేవడా? మరలా లేస్తాడు, మరలా ప్రయత్నిస్తాడు. పేరెంట్స్గా మనం ఏం చేస్తాం? అయ్యయ్యో పడిపోతున్నాడే, నేను ఏదైనా సహాయం చేస్తే బాగుండు అని పేరెంట్స్గా మనకు అనిపిస్తూ ఉంటుంది. దేవుడు కూడా అంతే. ఈ పాయింట్స్ అన్ని, ఈ అలవాట్లన్నీ మనం చేసుకుంటూ ఉన్నప్పుడు కొన్నిసార్లు పడిపోతూ ఉండవచ్చు. బాధపడకండి, భయపడకండి. దేవుడు మనకు సహాయం చేస్తాడు.